2029లో జగన్మోహన్ రెడ్డి గారికి 47 సీట్లు వస్తాయి. మరి ఆయన 88 రావాలని కోరుకుంటున్నా. 47 సీట్లు వస్తాయి. వచ్చిన 3 నెలల్లో పార్టీ చీలిపోద్ది. 2030లో జగన్మోహన్ రెడ్డి అంతకుముందు 16 నెలలు జైలు జీవితం చేశాడు. 16 ఏళ్ళు జైలు చేయడానికి 2030లో జైలుకి వెళ్తున్నాడు. అంటే ఆయన రాష్ట్రంలో మళ్ళీ పాదయాత్ర చేస్తాడు కదా, రేపు పాదయాత్ర చేయబోతున్నా. ఇంకా ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చి మీరేమైనా 20 నెలలు అని చెప్తాడు. ఆయన ఏమైనా ఇంకేముంది 3 సంవత్సరాలు అంటాడు. కాసేపు 15 నెలలు పరిపాలన ఉంది ఇంకా అన్నట్టుగా ఏదో 10 రోజులు ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు కదా. మళ్ళీ ప్రజల్లో నేను ఉంటాను, ప్రజల్లో నేను మేలు చేస్తున్నాను, నన్ను విమర్శిస్తున్నారు కానీ ఇంకా నేను ప్రజల్లో తిరుగుతాను, నేను ప్రజలకు ఇంకా ఎంతో మేలు చేస్తాను, గతం కన్నా ఎక్కువ చేస్తాను, 2.0 లాంటివి చూపిస్తానని చెప్పి అంటున్నాడు కదా. ఇక్కడ 2 సందర్భాలు వచ్చినాయి. ఒకటి, నేను మంచి పరిపాలన చేశాను అనే మాట ఒకటి, 2.0 అనేది ఒకటి ఉంది. దీన్ని 2గా విడగొడదాం. ఆయన మంచి పరిపాలన చేశాడా చెడ్డ పరిపాలన చేశాడా అనే విషయాన్ని ప్రజలకి కళ్ళు ఉన్నాయండి. ప్రజలకి కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి. కాబట్టి అతన్ని 2019లో అతని తండ్రిని చేసినట్టు కొన్ని మంచి పనుల వల్ల, రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి చరిస్మా వల్ల అతను ఒక ఛాన్స్ ఇవ్వండి నేను మంచి చేస్తానంటే ఎవరైనా 10 రూపాయలు వచ్చాకాడ 20 రూపాయలు వస్తాయనుకుంటే ఆశపడి ఆ విధంగా గెలిపించడం జరిగింది. కానీ 2024లో అతను ఈ 5 ఏళ్ల కాలంలో అతను చేసిన దుశ్చర్యలు కానివ్వండి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పాడు చేశాడనే దాని గురించి కానివ్వండి, వాళ్ళు మంత్రులు కూడా ఎలాంటి బూతులు మాట్లాడారు, ఎంత అసభ్యంగా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారనే ఆలోచన కూడా లేకుండా అసెంబ్లీకి వీళ్ళని పంపించేది దేనికండి? ప్రజా సమస్యల మీద చర్చించి ప్రజలకు మంచి జరిగే నిర్ణయాలు తీసుకోమని. కానీ నీ పెళ్ళానికి నీ కొడుక్కి ఆడి పోలికలు వచ్చినాయి, నీ భార్య మంచిది కాదు, ఇలాంటి మాట్లాడేది తెలుగు రాష్ట్రాల్లో అండి. ఇది తెలుగు రాష్ట్రం అండి. ఆడవాళ్ళని గౌరవించేటటువంటి ఒక సంస్కృతి మనకు నందమూరి తారక రామారావు గారు నేర్పారండి. నా ఆడపడుచులు వాళ్ళకి అంత గౌరవం ఇచ్చినటువంటి ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళని కించపరిచే విధంగా అసెంబ్లీలో మాట్లాడే ఇటువంటి బూతులు మాట్లాడే దరిద్రులు వీళ్ళు ప్రజాప్రతినిధులు ఎట్లా అవుతారు? అందువల్లనే ప్రజలు పిచ్చి కుక్కలు కొట్టినట్టు, గజ్జి కుక్కలు కొట్టినట్టు కొట్టి వీళ్ళని భూస్థాపితం చేశారు. అయితే ఇక్కడ ఇంకో మాట, 2.0 అంటే ఇప్పుడు దానికి ఏం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఒప్పుకుంటున్నాడు. ఏమని ఒప్పుకుంటున్నాడు? ఈ 5 ఏళ్లలో నేను కార్యకర్తలకి గుర్తించలేదు, ఒప్పుకుంటూ నేను అధికారంలోకి వస్తే కార్యకర్తలకే నేను పగ్గాలు ఇస్తాను, కార్యకర్తలను గౌరవిస్తానని చెబుతున్నాడు. నిన్ను ఎవడయ్యా నమ్ముతాడు? ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నిన్ను ఎవడు నమ్ముతాడు అని అడుగుతున్నా. నాకు ఒక కాలు లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులకు వాళ్ళకి న్యాయం చేయడం కోసం నిన్ను కలిస్తే నువ్వు మాట ఇచ్చావు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క దివ్యాంగుడు కూడా కంట కన్నీరు పెట్టుకోకుండా చూసుకుంటానని చెప్పావు. అందువల్ల నిన్ను నమ్మి నీకోసం ఏం చేశాను? హైదరాబాదుని సుందరమైనటువంటి అభివృద్ధి పదవిలో నడిపి అంత గొప్పగా అభివృద్ధి చేసి ఈ రోజున మా బిడ్డలందరూ కూడా వాళ్ళందరికీ కూడా ఇంత అన్నం పెట్టి, హైదరాబాద్ అభివృద్ధి వల్లనే కదా ఇప్పుడు నా కొడుకు కూడా హైదరాబాద్లోనే ఉద్యోగం చేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబం నుంచి ప్రతి ఒక్కొక్కడైనా సరే హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకొని బతుకుతున్నారు. మరి అదంతా కూడా ఆయన డెవలప్ చేయబట్టే కదా, ఆయన సైబరాబాద్ నిర్మించడం వల్ల కదా, ఆయన మరి సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేయటం వల్ల కదా. అన్నీ చేసినటువంటి చంద్రబాబు గారిని కూడా మేము కాదని దేశ చరిత్రలో ఇంతవరకు ఎవరూ చేసుకోవాలా. ఒక భారతంలోనే కృష్ణుడు సైంధవుడికి చేస్తాడు అవమానం. అలాంటి అవమానం ఏంటి? అరగుండు ఒక మీసం తీయించుకొని, ఓరి దరిద్రుడా, ఓ జగన్మోహన్ రెడ్డి, నీకోసం 15 నెలలు ఆ పిచ్చి అవతారంలో 9 జిల్లాల్లో నేను పనిచేశానే. నాకే నువ్వు 5 ఏళ్ల కాలంలో అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అంత కష్టపడి అన్ని అవమానాలు పడి ఈ ముఖం మీద ఉమ్ములు కూడా ఉమ్మించుకున్నాను, రాళ్లతో దెబ్బలు తిన్నాను. అంత గొప్ప చంద్రబాబు ఓడిపోయేంత వరకు ఈ అవతారంలోనే ఉంటానని శపథం చేశాను. చంద్రబాబు గారు మళ్ళీ గెలిస్తే నా 2వ కాలు కూడా నరుక్కుంటానని నీకోసం శపథం చేశాను. మరి ఆ విధంగా పరిపాలన చేశాడు ఆయన. ఆ విధంగా నీకు పనిచేసిన కార్యకర్త నేను పదవులు అడగలేదే, నిన్ను డబ్బు అడగలేదే. నా దివ్యాంగులకు మేలు చేయమని నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వమని అడిగితే 5 ఏళ్ల కాలంలో కూడా నువ్వు ఇవ్వకపోగా నా మీద ఈ దుర్మార్గుడు విజయసాయిరెడ్డి చేత నీ మేనల్లుడు పేరేంటంటే అర్జున్ రెడ్డి వీళ్ళిద్దరు కలిసి నా మీద, నా 2 కొడుకుల మీద, అభంశుభం తెలియని ఇంట్లో హౌస్ వైఫ్గా ఉన్నటువంటి నా పెద్ద కోడల మీద, నలుగురు మీద కూడా
తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అరెస్టు చేయించాలని చూస్తే ఇల్లు వాకిలి వదిలిపెట్టి నా ఇంటికి దూరమై నా మనవడు మనవరాలు అందరి కుటుంబానికి నా బంధువులకి దూరమై మీ చేతికి చిక్కకుండా పోలీసుల చేతికి చిక్కకుండా పోలీసుల చేతికి చిక్కితే ఏం జరుగుద్ది? ఒక ఎంపీనే చంపడానికి ప్రయత్నం చేశారు, ఆ ఎంపీనే నానా ఇబ్బందులు పెట్టారు. కాబట్టి నేను ఇంటి నుంచి పారిపోయి నా ఫోన్లన్నీ కూడా వదిలేసేసి నేను పారిపోయి 2 నెలలు పారిపోయి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకొని ఆ విధంగా దానికి అయిన ఖర్చులు ఈ ఇబ్బందులు నీకు గోరి కట్టడానికి నీకు పనిచేసినందుకు మరి ఈ 5 సంవత్సరాల కాలంలో నష్టపోయి 55 లక్షల రూపాయలకు అడిగిన ఇంటిని 32 లక్షలకి అమ్ముకున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉందే మళ్ళీ నువ్వు ఏం చెబుతున్నావు? నేను కార్యకర్తలుగా విలువిస్తానని చెప్తా. సిగ్గుదారు అడుగుతున్నా నిన్ను. నీకు సిగ్గు శరం లేవు. నువ్వు మాయ మాటలు చెప్పి అధికారం చేజిక్కించుకొని మళ్ళీ కనపడవు. ఎమ్మెల్యేలకే నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. నువ్వు ముఖ్యమంత్రిగా ఎందుకయ్యా వచ్చింది? ఈ రాష్ట్రంలో సంపదను దోచుకోవడానికా నువ్వు పాదయాత్రలు చేసేది? అలాంటి వాడిని మళ్ళీ నువ్వు పాదయాత్రలు చేస్తే ఎవడయా నిన్ను నమ్మేది? నిన్ను నమ్మి ఎవడయా నీకు ఓట్లేసేది? మరి ఆయన బలంగా చెప్పుకుంటున్నాడు, నేను గెలుస్తానని చెప్పుకుంటున్నాడు కదా, బలంగా నేను వస్తాను, నేనే గెలుస్తాను, అధికారం చేపడతాను, ఎవరైనా రప్ప నరికేస్తాను, నా ఎదురు తిరిగి మాట్లాడిన నా కార్యకర్తలు ఎదురు తిరిగి మాట్లాడిన అని చెప్తూ అంటున్నాడు కదా. మాటలు కోటలు దాడుతాయండి. మాట ప్రతిపక్ష నాయకుడుగా అతని ప్రయత్నం అతను చేయాల్సిందే. అతను ఒక రాజకీయ పార్టీ ఒకసారి ముఖ్యమంత్రి చేసి అందులో ఉన్న తీపిదలం ఏంటి, ఎంత లాభం ఉంది, ఎంత దోచుకోవచ్చు అని తెలిసినటువంటి వాడు. కాబట్టి అదే మాట మాట్లాడతాడు. అంత మాత్రాన అతని మాటలు ఎవరు నమ్ముతారు? అతనికి ఎవరు ఓట్లేస్తారు? నెవర్. అతను మళ్ళీ జన్మలో అతను ముఖ్యమంత్రి అయ్యేది లేదు. అతను 29లో అది కూడా సంఖ్య కూడా చెప్తాను, నేను ప్రతిసారి చెప్తున్నా. నేను 2019 నాడు కూడా ఎవరికైనా సీట్లు వస్తాయో చెప్పాను. ఆనాడు 134 సీట్లు వస్తాయి జగన్మోహన్ రెడ్డికి అని చెప్పా, 151 వచ్చినాయి. 24లో రేపు రిజల్ట్ అనగా చెప్పా, అది కూడా ఆ రోజు కూడా చెప్పా, రేపు రిజల్ట్ అనగా 136 సీట్లు కూటమికి వస్తాయని చెప్పా. కూటమి కనుక అధికారంలోకి రాకపోతే ఓడిపోతే నా 2వ కాలు కూడా నరుక్కుంటానని కూడా చెప్పా. అయితే నేను 136 చెప్తే 164 వచ్చినాయి కూటమికి. 4 ఎక్కువే వచ్చినాయి కానీ ఎప్పుడు తక్కువ రాలా. అట్లాగే మళ్ళీ చెప్తున్నా, 2029లో జగన్మోహన్ రెడ్డి గారికి 47 సీట్లు వస్తాయి. మరి ఆయన 88 రావాలని కోరుకున్నా. 47 సీట్లు వస్తాయి. వచ్చిన 3 నెలల్లో పార్టీ చీలిపోద్ది. 2030లో జగన్మోహన్ రెడ్డి అంతకుముందు 16 నెలలు జైలు జీవితం చేశాడు. 16 ఏళ్ళు జైలు చేయడానికి 2030లో జైలుకి వెళ్తున్నాడు. అంటే ఆ దమ్ము ధైర్యం ఇప్పుడు ఉన్న గవర్నమెంట్కి ఉందంటారు? అసలు ఆ కేసులు పెట్టాను జైలుకి పంపించే అవకాశం ఉందంటే ఇప్పటికే దాదాపు 12 ఏళ్ళు 15 ఏళ్ళు అయిపోతుంది ఆయన జైలుకి వెళ్లకుండా. కనీసం కోర్టుకి వెళ్ళలేని పరిస్థితి, కోర్టుకే టైం ఇచ్చే వ్యక్తి. మరి అలాంటప్పుడు మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? అంత కరాఖండిగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఇక్కడ ఎవరిని జైలుకి పంపించాలన్నా చట్టం అనేది ఒకటి ఉంది. కోర్టు పరిధిలో కోర్టు నిర్ణయిస్తుంది. కేసులు ఒకవేళ తప్పు చేసిన వాడి మీద కేసు పెట్టడమే, అంతేగాని జైలుకు పంపించే ఒక అవకాశాలు ముఖ్యమంత్రికి ఉండవు. అది కూడా పద్ధతి కలటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉండవు. తప్పుడు కేసులు పెట్టో ఏదో ఒక మేనేజ్ చేసో మరి ఆయన పెట్టి చంద్రబాబు గారి మీద అభాండమైనటువంటి కేసులు పెట్టి ఎన్నికల ముందు 53 రోజులు జైల్లో పెట్టాడు. అతను దుమ్ము అతనే మట్టి నెత్తి మీద అతనే పోసుకున్నాడు, పోయాడు. ఏంటి, నేను ఈ సందర్భంగా చంద్రబాబు గారు అలా చేసే మనిషి కాదు. అందుకని నేను చెప్పింది 2030లో అతను జైలుకి వెళ్తాడని చెప్పిన కారణం కూడా అదే. నేను చెప్పిన కారణం కూడా ఈ లోపల అతను పాపం అంటుద్ది. చట్టం సాక్ష్యాలు ఆధారాలతోటే అతనికి 2030లో జైలు శిక్ష 16 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాలు వేస్తారు. ఓడిపోయిన తర్వాత లేకపోతే ఎలక్షన్ ముందే? ఓడిపోయిన తర్వాత అండి, ఓడిపోయిన తర్వాత. అప్పుడు దాకా టైం ఉందంట. మీరు రాసి పెట్టుకోండి, ఓడిపోయిన తర్వాతే జైలుకి వెళ్తాడు. ఈ లోపల అతను గెలిచేది ఎవరు అంటారు మీ లెక్కలో? 47 సీట్లు అతను జగన్మోహన్ రెడ్డికి వస్తే ఇంకెవరు గెలుస్తారని నేను వేరే చెప్పాలా? ఎవరు ఆ తొక్కలో పార్టీ. నేను అది కూడా చెప్తున్నా. అసలు ఆ మనిషికే విలువ లేనివాడైతే, కుటుంబాలు పాడు చేసి కడుపులు చేసేవాడైతే, ప్రజల్లో బలం లేనివాడైతే, రాజకీయ నాయకుడే కాదని చెప్తుంటే అతను పార్టీ పెట్టడం ఏంటి? కనీసం నేను పార్టీ వికలాంగులు నాకు ఉన్నారు, 20 లక్షల మంది వికలాంగులు ఉన్నారు, 6 లక్షల ఓటు బ్యాంక్ ఉంది, మాకు 5,30,000 ఓటు బ్యాంక్ ఉంది. తర్వాత మా కుటుంబ సభ్యులు అందరూ కలుపుకుంటే ఈ రాష్ట్రంలో నా 25 లక్షల ఓటింగ్ ఉంది. కనీసం ఒకళ్ళు నేనంటూ పార్టీ పెట్టి
నేను ముందుకెళ్తే కనీసం ఒక 2% ఓట్లు 1.5% ఓట్లు అయినా నాకైనా వస్తాయి. కానీ విజయసాయి రెడ్డి గారికి 1% కూడా రాదు. అట్లాంటి వాడి గురించి ఎక్కువ టైం తీసుకోమాకండి, మళ్ళీ అనవసరంగా పరిపాలనలోని పెద్దోడిని చేయమాకండి అని ఈ సందర్భంగా మీడియాని కూడా నేను కోరుతున్నా.